అరే ఫుల్ హెడ్ఏక్గా ఉందిరా. ఆ టీవీలో ఏమైనా సాంగ్స్ పెట్టరా బాబు. మార్నింగ్ నుంచి కరెంట్ లేదురా అయ్యా. ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. అవునా, సరిపోయిందిరా అయ్యా. నేను పాడినా మావా నీకోసం. వదిలేరా బాబు, ఎందులో సాహసాలు. సరే కానీ మ్మ్, అందమైన జీవితం అందుకుంటే ఓవరం లోకమంతా. చచ్చిందయ్యా ఆ పిల్లి, ఇంకోసారి మన ఇంటికి రాదు. అయినా కానీ సడన్గా ఈ సాంగ్ ఎందుకు గుర్తొచ్చిందిరా ఆ పిల్లిని చంపడం కాకపోతే. అదే కొత్తగా రిలీజ్ అయిన డోరేమోన్ న్యూ నోబితా అండ్ ద క్యాజిల్ ఆఫ్ ది అండర్ సీ మూవీ ఉంది, అందులో చూసా. ఈ సినిమా పేరు ఎక్కడ విన్నట్టుందిరా. ఈ మూవీ 1983లోనే రిలీజ్ అయిందిరా. దాన్ని మనోళ్ళు మళ్ళీ రీమాస్టర్ చేసి మొన్న 27th ఫిబ్రవరిన వదిలారు. ఓ, అండర్ వాటర్ యాక్షన్ కోసం చూసావా మన పాత వీడియో చూసి. ఊకో మామ, షిజుకా కోసం చూస్తాం కానీ స్టంట్స్ కోసం ఎవరైనా చూస్తారా? ఓకే, మూవీ అయితే చూసావు, మరి నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మన ఫ్రెండ్స్కి కూడా చెప్పరా. ఆహా, సరే స్టార్ట్ చేసేయినా? చేసేలే కానీ ముందు మన ఇంట్లో స్టార్ట్ చేయి. ఓకే, వెల్కమ్ టు హెచ్వి కటన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చూసాక నాకేమనిపించిందంటే చాలా రోజుల తర్వాత ఓ మంచి డోరేమాన్ సినిమా చూసా అనిపించింది. స్టోరీ కొంచెం ఓల్డ్ అవ్వచ్చు, బట్ దాని యొక్క యానిమేషన్ క్వాలిటీ అండ్ విజువల్స్ పెచ్చగా పెంచారు, సూపర్ ఉంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే జనరల్గా మనందరికీ ఎండాకాలం సెలవులు వస్తే మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. కానీ మన నోబితా బాబాయ్ తెలిసిందేగా, వాడిది దోల్పేట, కొంచెం దోలు ఎక్కువ. డోరేమాన్ బాబాయ్ దగ్గరికి వెళ్ళి అండర్ వాటర్ అడ్వెంచర్ చేద్దాం పదా అంటాడు. ఇంకా ఏ దిక్కు లేక డోరేమాన్ కూడా ఓకే అంటాడు. ఇంకా అలా డోరేమాన్, నోబితా, జియాన్, సునియో, మన అందాల యువరాణి షిజుకా వీళ్ళందరూ కలిసి అడ్వెంచర్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక అసలైన స్టోరీ స్టార్ట్ అయ్యిద్ది. ఒక కింగ్డమ్, ఒక ప్రిన్సెస్, రకరకాల క్రియేచర్స్ మధ్య మనోళ్ళు చేసే ఫన్నీ థింగ్స్, అలా స్టోరీ బాగుంటుంది. ఒక పాయింట్కి వెళ్ళాక అక్కడ ఉన్న క్రియేచర్స్ అందరూ హ్యూమన్స్ మీద అటాక్ చేద్దాం అనుకుంటారు. దాన్ని మన హీరోస్ ఎలా ఆపారు అనేది మిగతా స్టోరీ. చాలా సింపుల్ స్టోరీయే, బట్ డోరేమాన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ నేను ఎలా అయితే ఎంజాయ్ చేశానో వాళ్ళు అంతే. అది ఫ్రెండ్స్, మూవీ చూశాక మీ ఫేవరెట్ డోరేమాన్ గ్యాజెట్ ఏంటో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోవాకండి. నువ్వు చెప్పిన తర్వాత నాకు ఈ మూవీ చూడాలనిపిస్తుందిరా. ఖచ్చితంగా ఈ మూవీ చూస్తా తర్వాత. మర్చిపోకుండా చూడరా అయ్యా, అదిరిపోయింది సినిమా. సరే ఫ్రెండ్స్, ఇంకొంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి, మేము ఉన్నామని గుర్తించండి. వాళ్ళు గుర్తిస్తారులే కానీ నువ్వు బాధపడలేరా. వీడియో చిన్నగా ఉందని చెప్పేసి అనుకోకండి. నెక్స్ట్ వీడియోలో మంచి యానిమే ఫైట్స్తో వస్తాము. అంతవరకు బాయ్ బాయ్.